గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏఎస్పీ కేవి రమణ అన్నారు. శ్రీకాకుళం నగరం జిల్లా పోలీసు కార్యాలయంలో గంజాయితో పట్టుబడిన వారి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయితో పట్టుబడితే ప్రత్యేక షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. గడిచిన కొన్నేళ్లుగా సరైన చర్యలు లేకపోవడంతో జిల్లాను గంజాయి పణంగా మార్చేశారని, ఒడిశా రాష్ట్రం జిల్లాకు సరిహద్దు కావడంతో విచ్చలవిడిగా గంజాయి రవాణా సాగుతోందని, దీంతో యువత మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ నేపథ్యంలో ఎస్సీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గడిచిన 6 నెలల్లో 55 కేసుల్లో 1725 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, సుమారు 20 వాహనాలు సీజ్ చేసి 114 మందిని అరెస్టు చేశామని అన్నారు. 33 మందిని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలిసిన వారు 100-112 టోల్ ఫ్రీ నంబర్కు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఉన్న హటకేశ్వర స్వామి ఆలయ సమీపంలోని కొండ దిగువన 4 వ్యక్తులు గంజాయిని పంచుకున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ కె రాము తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఓ సాధువు దగ్గర కిలో గంజాయి 5,000 రూపాయల చొప్పున 21 కిలోలు కొనుగోలు చేసి 2 రోజులు అక్కడే ఉండి 20వ తేదీన ఓ గోనె సంచిలో వేసుకొని సింగుపురం సమీపంలోని హటకేశ్వర స్వామి ఆలయం దగ్గర కొండ దిగువన దాచిపెట్టాడని, ఈ విషయాన్ని మిగిలిన వారికి చెప్పడంతో శుక్రవారం వారంతా అక్కడికి చేరుకొని వాటాలు వేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కాగా పాత నిందితులపై నిఘా ఉంచి గంజాయిని పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిన డిఎస్సి సిహెచ్ వివేకానంద, సిఐ కె పైడపు నాయుడు, ఎస్ఐ కె రాము, ఏఎస్ఐ ఢిల్లేశ్వరరావు, హెచ్సీలు కనమూర్తి అభినందించారు. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా ఓ 4 ముద్దాయిలు దొరకడం జరిగింది ఇక్కడ మన రూరల్ లిమిట్స్లో. ఇది సింగపురం విలేజ్ అవుట్స్కట్స్లో వీళ్ళ 4 పట్టుకోవడం జరిగింది. పేర్లు బగ్గు నవీన్, ధర్మాన్ ప్రవీణ్ కుమార్, చీకటి యోగేశ్వరరావు, జలగడుగుల తార వికాస్, వీళ్ళ 4 కూడాను పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పర్లాకిమిడి నుంచి అక్కడ పర్చేజ్ చేశారని వీళ్ళు మనకు కన్ఫైస్ చేశారు. ఆ పర్లాకిమిడి ఆ లింక్ కూడాను ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. వీళ్ళందరినీ కూడాను సుమారు మనం వెయిట్ చేస్తే అదే 21 kg వచ్చింది. అది ఈరోజు మనం వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. అది ఫర్దర్గా వీళ్ళు అసలు దీన్ని అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ కూడాను నెక్స్ట్ వెరిఫై చేసి ఫైనలైజ్ చేస్తాం. వీళ్ళంతా ప్రీవియస్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఏంటంటే థెఫ్ట్ మానేసి ఇప్పుడు ఈ గాంజాకి అలవాటు పడి గాంజాకి వచ్చారన్నమాట. బట్ ఒరిస్సాలో పర్లాకిమిడిలో కొన్నారని చెప్తున్నారు. అదంతా కూడా వెరిఫై చేస్తాం ఫర్దర్గా. ఇంకా సేల్ చేయడానికి వీళ్ళంతా అంటే మనం అవన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకున్నాం. ఇంకా సేల్ చేసే పొజిషన్ లేదు. ఇంకా ప్రత్యేకంగా దీని మీద గత కొన్నాళ్ళుగా మనం పోలీస్ అంటే డ్రగ్స్ రహిత ఏపీగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అలాగే మనకి స్టేట్ పోలీస్ అంతా కూడాను ఒక దృఢ నిశ్చయంతో ఉండి కంటిన్యూస్గా రైడ్స్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మన లిమిట్స్లో గాంజా అంటే కల్టివేషన్ కానీ లేదంటే ఇక్కడే కాదు ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ మన స్టేట్లో కూడాను కల్టివేషన్ లేకుండా చూస్తున్నారు. అలాగే ఈవెన్ మన పార్ట్స్లోంచి ట్రాన్స్పోర్ట్ అయినా సరే మనం పట్టుకోవడం జరుగుతుంది.